తన సమాధి ఎక్కడుందో తెలియని వారున్నారు. వేమన యోగి ఆత్మలను నెరవేర్చి ఆయనకు మనం ఏమి చేసినట్లు? నిజమునకు ఆయనే మనకు చేశాడు. పట్టమైన వేమన రెడ్డి అందరికీ ఆయన కీర్తి లభించినది. కల్పననున్న కాపులకు వేమన ధనకీర్తించే నున్న మెల్ల నుర్విలకు ఊరు పెట్టే గోరే వేమన ఒక ఆర్థికవేత్తయే గాక నేటి హేతువాదులకు అందరికీ గురువులాని తన పద్యములలో నిష్పాదముగా ఖండించిన మూఢాచారములను అక్రమ జ్యోతిష్యమును హేరమనుకొని చేయువారి చేష్టలను ఔన్నత్యము ప్రజలందరికీ తెలియని వీటికి కూడా ఒక కులము వారు వేమన హేళన అట్లాడటము ఆ మాటలను ఆయన విధములు వచ్చే స్వయాన వ్యక్తులు కూడా మనం గమనించకపోవడం, ఆయనకు మనం గుర్తించకపోవడం వలన ఏమన్నా కొంత పోయాడని చెప్పవచ్చును. ముఖ్యంగా చెప్పాలి, జీవిత ధ్యేయం జ్ఞానం రెడ్డి కులస్థుల మీదనే వేమన పెట్టిపోయాడు. ఆయన ధ్యేయమును సరివర్తించలేకపోవడము ఒక లోపమనియే చెప్పవచ్చు. నేడు సమాజం ఎన్నిములలో ఎంతో గొప్ప ఇప్పటికైనా నది లేదు. రెడ్డి కులస్థులు వేమన ప్రచార సంఘమును స్థాపించి ఆయన గొప్పతనమును ఇది వేమన భారతదేశములోనే కాక విదేశములకు కూడా గలదు. 1809 సంవత్సరములు దేశస్థుడైన రాబర్ట్ బ్రౌన్ యములలో ఆధ్యాత్మిక శక్తి నుంచి పద్యములను ఇంగ్లీషులోనే కాక విదేశీ భాషలలో ముద్రించి ప్రచారంగా ఆయన వారసులైన మనము వేమనంటే ఎవరో తెలియని స్థితిలో ఉండడం చాలా సిగ్గుచేటు. బోధలు చేయమని కులస్థులకు కీర్తి వచ్చినట్టు చేసి